చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి దామోదర్ అనే వ్యక్తి ఉరివేసుకున్నాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదు. ఫోన్ పే పాస్వర్డ్ ను సూసైడ్ నోట్ లో రాశారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నువ్వు మీ తమ్ముడు మాత్రం ఎక్కడ ఉన్నారు? ఏమన్నా ఉంటావు నీ మా భార్య వాళ్ళ తమ్ముడు అయి పంపించున్నాడు ఇంటికి పండుకొని తర్వాత రాబోగా అనేసి ఈ గేటుకి బేగం వేసి ఉన్నాడు. గేటుకి బేగం వేసి రాయెత్తుకొని పాలు కొట్టినాను. మళ్ళీ కిటికీ తెచ్చి చూసింది మా భార్య ఏడాడుతా పీనికి. మళ్ళీ కత్తి తమ్మనేసి కత్తితో కోసేసిన దారం. అంతే సార్ మా జరిగింది గాడికి. ఎందువల్ల మనకు ఏం తెలుసు సార్. అప్పులు గిప్పులు ఏం లేదు. మేస్త్రి పని చేసేవాడు అప్పులు గిప్పులు ఏం లేదు. దామోదర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ భార్య నిర్మలకు గత 10 సంవత్సరాలుగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ బ్రెయిన్ ట్యూమర్ అంటున్నారు. మనకు పూర్తిగా మెడికల్ రిపోర్ట్ తెలిస్తే కానీ తెలుస్తుంది. వాళ్ళ కుమారుడు ఢిల్లీ మరియు వాళ్ళ కూతురు వాళ్ళ భార్య నిర్మల నలుగురితో పాటు అతను హ్యాంగింగ్ చేసుకున్నాడు. మిగతా వాళ్ళు విషం దాగి చనిపోయినట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఆ బాడీలో చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రి తరలిస్తున్నాము. డాక్టర్ గారి నివేదిక ప్రకారం తదుపరి చర్య తీసుకుంటాము. చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్. లక్ష్మీదుర్గ చిత్తూరు రూరల్ మండలము బంగారెడ్డిపల్లిలో విషాదమైనటువంటి దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. తండ్రి దాము, ముగ్గురు ఇద్దరు పిల్లలకు, అదేవిధంగా భార్య నిర్మల ఇద్దరికి కూడా విషమిచ్చి ఆ తర్వాత అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే పల్లె ప్రాంతానికి దాము గత కొన్ని సంవత్సరాల క్రితం చిత్తూరు బంగారెడ్డిపల్లికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుని తాతయ్య మేస్త్రిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో భార్యకు మెదడు వ్యాధి రావడంతో అనేక ఆసుపత్రులు కూడా చూపించి డబ్బులు కూడా ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆమె ఆరోగ్యము కుదుటపడకపోవడంతో మనస్తాపానికి గురైనటువంటి దాము ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి వచ్చిందనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. రాత్రి ఇంట్లో ఇద్దరు పిల్లలు, భార్య నిర్మలకు, అదేవిధంగా ఇద్దరు పిల్లలైనటువంటి దిలీప్ కుమార్ కు, అదేవిధంగా శ్రీవిద్య ఇద్దరు కూడా అన్నంలో విషం కలిపి ఇచ్చిన తర్వాత అతను ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. తెల్లారితో ఎంతకు తలుపులు తీయకపోవడంతో స్థానికులు గుర్తించి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు వచ్చి తలుపులు తట్టేసరికి నలుగురు కూడా ఆత్మహత్య చేసుకుని మృతి చెందినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ మనోహర్.